మనం లాస్ట్ సెక్షన్లో ఏంటంటే మనం ఫ్రంట్ ఎలివేషన్లో మనం ఈ పార్ట్ అంతా మనం డిజైన్ చేసుకున్నాం. అలాగే ఈ పార్ట్స్ని మనం సపరేట్గా మనం డిజైన్ చేయడం అనేది జరిగిపోయింది. ఓకే, అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ పార్ట్లో నాకు ఈ ఏదైతే సపరేట్ పార్ట్ అయితే ఉందో ఇది మళ్ళీ నాకు వేరేగా వచ్చింది. సో ఇది నాకు సపరేట్గా ఇక్కడ బాక్స్ లాగా నాకు కావాలి, ఇక్కడ ఈ ప్లేస్మెంట్లో. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ టాప్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ టాప్ వ్యూలో ఏం చేస్తామంటే మనకి అసలు ఎక్కడ కావాలి ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి, సో టాప్ వ్యూలో నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని ఆటో గ్రిడ్ అనే ఆప్షన్ని నేను ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను జస్ట్ ఇక్కడ స్నాప్ టూల్ తీసుకొని ఈ కార్నర్ దగ్గర ఇలాగా డ్రాగ్ చేసి ఇలా అప్ చేస్తాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లెంత్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి దీంట్లో లెంత్ ఏమో నాకు 4 feet వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 3 feet. అంటే 3 feet అనగానే ఆబ్జెక్ట్ తాలూకా లెంత్ అనేది మనకి తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆబ్జెక్ట్ తాలూకా విత్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 inches ఇవ్వాలనుకున్నాను. అండ్ మోరోవర్ ఇక్కడ ఏం చేస్తానంటే హైట్కి వచ్చేసరికి ఇది 3 feet అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే Alt W తీసుకొని ఇక్కడ నేను సైడ్ వ్యూలోకి ఫస్ట్ రాండి. ఓకే, సో సైడ్ వ్యూలోకి వస్తే ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ తాలూకా ప్లేస్మెంట్ మీదన ఉంది. సో ఇక్కడ నేను జెడ్ యాక్సిస్లో ఏం చేస్తానంటే సో 10 feet 6 inches దగ్గర పెడతాను. అంటే నాకు అదేమవుతుంది సో 10 feet ఇక్కడ మనకి 10 feet 6 inches. సో ఇక్కడికి వస్తుంది చూసారా. సో ఇలా వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఇవన్నీ కూడా లైన్స్ ఉన్నాయి బాగా. సో దానివల్ల మనకేమవుతుందంటే అసలు ఇది మనం ఎక్కడ పాయింట్ని మనం ప్లేస్ చేసుకోవాలనేది మనకి అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం టాప్ వ్యూలోకి వెళ్ళిపోయామనుకోండి, టాప్ వ్యూలో ఏమవుతుంది మనకి సో ఇది ఎక్కడ మనం ప్లేస్ అవ్వాలి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ పార్ట్లో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను స్నాప్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్నాపింగ్ ఇచ్చాం, కానీ ఇక్కడ నాకేమవుతుందంటే దాని పొజిషన్ మారిపోద్ది. మళ్ళీ 10 feet 6 inches అనేది ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్గా నాకు ఎక్కడైతే కావాలనుకున్నానో ఆ వ్యూలో ఆ ఆబ్జెక్ట్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను నాకు కలర్ ఏమో ఇలా వైట్ కలర్ పెట్టుకుంటాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ నేను టాప్ వ్యూలోని
ఇక్కడ నేను కంట్రోల్ వి చేస్తాను. సో కంట్రోల్ వి అంటే మనం కాపీ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ మనం ఇలా ప్లేస్మెంట్ పెట్టుకొని, అంటే దీన్ని ఎగ్జాక్ట్గా నేను ఇలాగా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ, సో ఇక్కడ ఏదైతే సైజు ఉందో, సో ఇక్కడ మనకు వచ్చేసరికి సిమిలర్ సైజులోని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేస్తున్నాం. సో అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని మనం ఎలా తీసుకోవాలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లెంత్కి వచ్చేసరి లెంత్ కాకుండా ఇక్కడ విత్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇంచెస్ కాకుండా ఇక్కడ నేను 9 ఇంచెస్ అని చెప్పాను అనుకోండి. 9 ఇంచెస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇంచెస్ వస్తే సో నాకు డెఫినెట్గా ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం స్నాప్ టూల్ తీసుకొని దీన్ని ఈ పాయింట్లో మనం ప్లేస్ చేసి, అది అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, సో జెడ్ యాక్సిస్ తాలూకా 10 feet 6 inches అనేది మనం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం దీన్ని ఇది సరిపోయింది. ఇప్పుడు నాకు దీని తాలూకా అవుట్లుక్లోకి వస్తే ఇక్కడ నాకు ఇది సరిపోయింది. దాని తర్వాత మళ్ళీ నాకేంటంటే ఇదే డిజైన్ నాకు మళ్ళీ ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ 2 ఆబ్జెక్ట్స్ అంటే ఏది, ఫర్ సపోజ్ ఇది అండ్ ఇది కూడా సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ వి చేస్తాను. కంట్రోల్ వి చేసి ఇక్కడ కాపీ తీసుకొని నేను దీన్ని ఇక్కడ సెంటర్కి ఇలాగ నేను ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటా. లేదా మనం ఏం చేస్తామంటే ఇక్కడ సైడ్ వ్యూలోకి వస్తే కనుక, సో సైడ్ వ్యూలో మనకి ఇక్కడ ఈ రెండాట్లకి కూడా డిస్టెన్స్ని మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఏం చేయాలి, ఎస్ఎస్ఐలే పెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఎక్కడైతే నాకు ఈ ఆబ్జెక్ట్ ఉన్నదో ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే నాకు కావాలి కాబట్టి సో దాని తాలూకా డిస్టెన్స్లోని ఇక్కడ నేను ఏం చేస్తాను, షేప్లోకి వచ్చి ఇక్కడ సర్కిల్లోకి వెళ్ళి ఆటో గ్రిడ్ పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా నాకు దీనికి సరిపోయేటట్లాగా మనం కొంచెం తీసుకుంటే ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని నేను ఇలా పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే నాకు టాప్ మోస్ట్లో ఇది ఉంటుంది కాబట్టి పెద్దది. సో ఇక్కడ ఇలా పెట్టుకొని మోడిఫైలోకి వెళ్తే ఇక్కడ నాకు రేడియస్ ఏమో ఇక్కడ నేను 2 inches పెట్టుకున్నాను. ఓకే, సో అది అట్లాగా మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రూడ్ అనే ఒక మోడిఫైర్ని మనం ఇవ్వడం వల్ల సో ఎంత ఎక్స్ట్రూడ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 feet ఇస్తున్నాను. సో అది నాకు రిక్వైర్మెంట్ దాన్ని బట్టి నేను అక్కడ ఏం చేస్తానంటే నాకు కావాల్సినలాగా నేను మోడిఫై చేయడం జరుగుతుంది. సో ఇది నేను ఇలాగ సెంటర్లోకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ లెఫ్ట్ వ్యూలోకి వచ్చేసి సో ఈ లెఫ్ట్ వ్యూలో నాకు ఇది ఏదైతే ఉంటుందో
నాకు దీన్ని ఇలా నేను మూవ్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇక్కడ నాకు 10 ఫీట్ కాకుండా ఒక 16 ఫీట్ ఇచ్చాను అనుకోండి. సో 16 ఫీట్ అనేది కాకుండా ఒక 15 ఫీట్ ఇస్తే సో నాకేమైందంటే సో ఓవరాల్గా నాకు ఇక్కడ నాకు ఇదంతా వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను. ఓకే, ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఓకే చేసి ఇక్కడ నేను సర్కిల్లోకి వెళ్ళి దీని తాలూకా రేడియస్నేమో 1 ఇంచ్ చేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు దాని తాలూకా ఎక్స్ట్రూడింగ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ నాకు దాని తాలూకా పొజిషన్ మనకి, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ Alt W తీసుకున్నట్లయితే ఇక్కడ నాకేమవుతుంది, ఇక్కడ చూసారా, సో ఇది పెద్దది, ఇవన్నీ కూడా మనకి చిన్న పార్ట్స్ లాగా మనకి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ నేను షిఫ్ట్ డ్రాగ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఒక 5 కాపీస్ ఇస్తాను. సో నాకు ఇక్కడ 5 కాపీస్ వచ్చినాయి. సో కాబట్టి ఈ అన్నిటిని కూడా నేను ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని ఇలాగా డౌన్ లైన్లో ఇలా పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ నేను ఏదైతే ఈ వ్యూలో నాకు కావాలనుకుంటున్నానో సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది నాకు కంప్లీట్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఈ నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే మనకి టాప్లో కూడా మనకి ఏంటంటే పారాపెట్ వాల్ అనేది కావాల్సి ఉంటుంది. మనం ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో దానికి ఇక్కడ మనకి పారాపెట్ వాల్ కావాలి కదా. సో పారాపెట్ వాల్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది యాక్చువల్గా నేను ఒక సపరేట్ పీస్ లాగా క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ Ctrl V అని చెప్తాను. సో Ctrl V తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, జెడ్ యాక్సిస్లో అంటే జెడ్ కోఆర్డినేట్లో ఎగ్జాక్ట్గా నేను 21 ఫీట్ ఇస్తాను. అంటే 21 ఫీట్ అంటే నాకు ఏమైంది, ఇక్కడ 10 ఫీట్ 6 ఇంచెస్ మళ్ళీ 10 ఫీట్ 6 ఇంచెస్. అంటే నాకు అప్పుడు అక్కడ ఏమైంది, ఓవరాల్గా నాకు ఇక్కడ 21 దగ్గర అది కరెక్ట్గా ఇక్కడ వచ్చి ఇది అవుతుంది. ఇక్కడ చూసారా. అయితే ఇక్కడ మనకి ఈ పార్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనకి ఆ పక్కన ఎస్ఎస్ రైల్ అనేది దీంట్లోనైతే ఉండదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను దీన్ని టాప్ వ్యూలోకి ముందు వెళ్ళిపోతాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టాప్ వ్యూలోకి వెళ్ళిపోతాను. సో టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని మార్చేసుకొని ఇక్కడ నేను వర్టెక్స్ పాయింట్స్ అనేది తీసుకొని ఇక్కడ నేను ఇలాగా మనం ఏం చేస్తామంటే అప్ టు మనకి మీదన ఏదైతే ఎండ్ పాయింట్లో మనకి డిజైనింగ్ అయితే మనకు ఉన్నారో అక్కడ వరకు ఫస్ట్ మనం పెట్టుకొని చూద్దాం. సో ఇక్కడ మరి సైడ్ వ్యూలోకి వచ్చేస్తే ఈ సైడ్ వ్యూలోనే మనం అది ఎక్కడ వరకు పెట్టుకోవాలి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూసారా. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఇలాగా పెట్టేస్తాం.
ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఆల్ట్ డబ్ల్యూ తీసుకుంటే ఇక్కడ నాకు పారాపెట్ వాల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో క్రియేట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ ఇందులోని నాకు ఏవైతే ఇవి ఉన్నదో దీన్ని మళ్ళీ నేను సైడ్ వ్యూలో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ సైడ్ వ్యూలో ఇలా నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ కంట్రోల్ వి అని చెప్పి కాపీ అని తీసుకొని దీన్ని ఇక్కడ ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా అడ్జస్ట్ చేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 5 కాపీస్ ఇస్తాను. సో నాకు ఇక్కడ 5 కాపీస్ ఎగ్జాక్ట్గా నాకు ఇలా వచ్చినాయి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇక్కడ మళ్ళీ నేను షేప్స్లో సర్క్యులర్ షేప్ తీసుకొని ఆటో గ్రిడ్లో ఇక్కడ నేను ఒక సర్కిల్స్ని డ్రా చేస్తాను. ఇది మనం ఏం చేస్తామంటే ఎంత రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఇంచెస్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా తీసుకొని అలాగే ఇక్కడ షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని ఇక్కడ నేను ఒక 5 కాపీస్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని జస్ట్ నేను అడ్జస్ట్ చేసుకోవాలి పాయింట్స్. ఎందుకంటే అక్కడ లైనింగ్ వేరు ఇక్కడ ఇది వేరు కదా. సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చూసుకొని ఓకే. సో ఇప్పుడు ఏవైతే ఇది ఉన్నదో వీటిని నేను ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్ ఏమో నేను ఇది ఇలాగా తీసుకున్నాను. అంటే ఇప్పుడు మరి ఫర్ సపోజ్ ఇది ఒక -1 ఫీట్ తీసుకున్నాను అనుకోండి. -1 ఫీట్ అంటే ఏంటి? అది నాకు మ్యాక్సిమం అదే బ్యాక్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ ఇవ్వాలి అంటే బ్యాక్ వచ్చింది. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకొని నేనేమో ఎక్స్ట్రూడ్ అని ఇస్తున్నాను అంటే నాకు ఇది కూడా బ్యాకే వచ్చింది. సో ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని ఇస్తున్నాను. అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసి నేనేమో ఎక్స్ట్రూడ్ అని ఇస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనం ఎక్స్ట్రూడ్స్ అనేది చేసేసాము. అది అయిపోయిన తర్వాత టాప్ వ్యూలో నేనేం చేస్తున్నానంటే ఈ ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్షన్ చేసి నాకు ఇక్కడ ఏం చేస్తారంటే
ఇక్కడ నాకు కాంపోనెంట్ అంటే జామెట్రీలో కాంపోనెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ప్రో బులియన్ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ పికింగ్ అని చెప్పి సో ఇక్కడ సబ్ట్రాక్ట్లో మనం పెట్టుకొని సో నాకు ఇది ఇది సో ఈ పార్ట్ అలాగే ఈ పార్ట్ కూడా మనం సబ్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ అగైన్ ఏం చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మనం మార్చేసుకోవాలి. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఒక డిజైన్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిందనమాట. ఓకేనండి, అంటే ఈ వ్యూలో దీని తాలూకా డిజైన్ అనేది టోటల్గా ఇక్కడ డిఫరెంట్గా మనకు వచ్చింది సార్. ఇక్కడ మనకి సో ఎప్పుడైతే మనకి ఇక్కడ టోటల్గా డిఫరెంట్గా మనకి ఇది వచ్చిందో సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ సైడ్ వ్యూలో ఏదైతే ప్యానెల్ ఉందో దీన్ని నేను ఇక్కడ నుండి అప్ టు ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో సెలెక్ట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే దాన్ని ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నేను షిఫ్ట్ డ్రాగ్ ఇలా తీసుకొని ఇక్కడ నేనేమో మిర్రర్ ఇస్తాను. అంటే నాకు ఇప్పుడు ఎందుకని అలా ఇచ్చాను, బికాస్ నాకు పారాపెట్ వాల్ అనేది అన్వైపులో ఒకటే కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, మనకి 3Dలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం ఒకవైపు తయారు చేసుకుంటే ఇంకోవైపు మనం సేమ్ అయినప్పుడు అంటే సేమ్గానే ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఏమి మనకి మారిపోదు కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే జాగ్రత్తగా ఆ మిర్రర్ అనే కమాండ్ని నేను ఇక్కడ జాగ్రత్తగా యూజ్ చేసుకోవడం వల్ల నాకు ఏంటంటే సో ఎగ్జాక్ట్గా నాకు ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో అది నాకు అక్కడ క్రియేట్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ చూసారా మనకి చిన్న వేరియేషన్ ఉంది. సో ఆ వేరియేషన్ అనేది మనకి ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకేమవుతుందంటే ఈ కార్నర్లోని ఇక్కడ నేనేం బాగా జూమ్ చేసి స్నాప్ టూల్ తీసుకొని అంటే జాగ్రత్తగా మనం పెట్టుకోగలిగితే సో మనకు అక్కడ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనండి, అంటే ఇక్కడ మనకి చిన్న తేడా ఉంది అంతే. సో ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి వాల్ అనేది మళ్ళీ మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. బట్ ఓవరాల్గా మనం ఇక్కడ మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఈ ఎలివేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడికి ఇలాగ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ సైడ్ అంటే ఏది ఈ సైడ్ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్ ఒకటి మనం ఇక్కడ దీనికి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ ఏదైతే మనకి ఇక్కడ అంటే ఈ పార్ట్ దగ్గర మనకి గ్యాప్ ఉన్నదో సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే విండో సెలెక్ట్ చేస్తే కానీ మనకు అది ఇక్కడ చూసారా. అంటే ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే మనం చేయాలనుకుంటున్న ఏరియా దగ్గర నుండి
మనకి అసలు ఏ రకంగా ఎలివేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు ఏంటవుతుంది నాకు, సో ఇది మనకి ఒకటి కదా, ఒకే లెవెల్లోకి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ షేప్స్లోకి వచ్చి రెక్టాంగులర్ టూల్లో ఆటో గ్రిడ్ పెట్టుకొని స్నాప్ టూల్లో, సో నాకు ఇక్కడ నుండి నాకు ఇక్కడ వరకు స్నాపింగ్ అయితే తీసుకున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ అని చేస్తాను. సో కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నాకు స్ప్లైన్ అనేది ఇక్కడ ఇలా సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ అవుటర్ లైన్లో నాకు ఇక్కడ -1 feet అని ఇస్తాను. అంటే అవుటర్లో నాకు ఒక ఫ్రేమ్ లాగా క్రియేట్ అయింది, చూసారా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇది ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఏమో ఇక్కడ 1 feet కావాలి. అంటే 1 feet అనేది నాకు ఫ్రంట్లోకి వస్తుంది, ఫ్రంట్ ఫ్రేమ్లోకి. ఓకే, అయితే ఇక్కడ మనం ఇక్కడ చూసారా మనకి ఇలాగొచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ ఫ్రేమ్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మారుస్తాను. మార్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఇక్కడ ఇది ఏం చేస్తానంటే పాలిగాన్ తాలూకా ఫేస్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అది 3 feet, అక్కడేమో నేను మీద ఒక 3 feet, ఓవరాల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే 7 feet పెడతాను. ఓవరాల్గా ఇక్కడ నేను 7 feet పెట్టుకున్నాను. అంటే పారాపెట్ వాల్ ఎలాగా ఉంటుంది ఇక్కడ, అదేనండి. సో ఈ పారాపెట్ వాల్ ఏంటంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది, అది వేరే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఎలివేషన్ పార్ట్లోని నేను ఇలాగా ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఓకే, సో అది అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఈ సైడ్ వ్యూలోకి వచ్చి ఈ సైడ్ వ్యూలో ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ నేను ఒక ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని వర్టెక్సెస్ పెట్టుకొని ఈ వర్టెక్స్ పాయింట్స్తో దీన్ని నేను ఇలా మేరకు ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇంత హైట్లో మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకొని స్నాప్ గ్రిడ్తో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇక్కడ ఏం చేస్తానంటే లెంత్ 2 feet, విడ్త్ వచ్చేసరికి 4 feet, 5 feet పెడదాం. ఇంకా దీన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ మనం పెట్టుకొని, సో ఇక్కడ దీన్ని వైట్ కలర్లో పెట్టుకుంటే నాకు కనిపిస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ
ఇలా ఎగ్జాక్ట్గా నేను ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పి -1 feet 4 inches అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను టాప్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ నాకు ఏంటంటే మనకి ఇలా బ్యాక్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి వ్యూని మనం కట్ చేసేసే ముందు అడ్జస్ట్ చేసుకొని ఏం చేయాలి, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నేను మళ్ళీ ఇందులో బులియన్ అని చెప్పి ఇక్కడ యాడ్ ఆపరేట్ సబ్ట్రాక్ట్ అని చెప్పి దీన్ని నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాను. సో సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద అంటే అప్పుడు నాకు వ్యూ ఆఫ్ అపియరెన్స్ అనేది మనకి ఇక్కడ ఇలాగ వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నాకు టాప్ వ్యూలో వర్టెక్స్ పాయింట్స్ పెట్టుకొని ఈ పాయింట్స్ని నేను ఈ ఎండింగ్లోని ఇలా పెట్టేసి అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు పారాపెట్ వాల్ అనేది మనకి ఈ సైడ్కి ఇలాగా అంటే ఈ సైడ్ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్కి వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ సైడ్ వ్యూలో అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ నాకు దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ నాకు ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ మళ్ళీ నేను షేప్స్లోకి వచ్చి రెక్టాంగిల్ తీసుకొని స్నాపింగ్ ఆన్ చేసి సో ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ నుండి నాకు ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ ఏమో ఏం చేయాలి, మనం ఎక్స్ట్రూడ్ ఇచ్చి ఇక్కడ మనం 1 feet ఇస్తాం. అంటే అప్పుడు నాకు ఇక్కడ ఏమైంది, ఈ పార్ట్ అనేది నాకు ఈ మధ్యలోకి వచ్చింది అనమాట. ఇలా అర్థమైందా? సో అంటే ఈ పార్ట్ ఆఫ్ ద డిజైన్ అనేది నాకు ఇలా వచ్చి అంటే ఇదంతా కూడా ఒకటే కలర్లోకి వస్తుంది. ఓకే, కానీ మధ్యలో ఏంటంటే మనకి ఈ రకమైన అపియరెన్స్ అనేది మనం ఎలివేషన్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏం లేదండి, మనం ఆబ్జెక్ట్స్ని షేపింగ్స్ని డిజైన్స్ చేస్తున్న బట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే దాని తాలూకా డిజైన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మనకి ఏంటంటే షేప్స్ బట్టి మనం ఇక్కడ ఏంటి చేస్తాము,
మన తాలూకా డిజైన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ తాలూకా షేప్ అనేది మనకి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ నేను రెక్టాంగిల్కి ఆటో గ్రిడ్ తీసుకొని ఇక్కడ నేను స్నాప్ టూల్ ఆన్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కార్నర్ నుండి ఇక్కడికి నేను ఏం చేశానంటే ఒక స్ప్లైన్ తీసుకోవడం జరిగింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ చేస్తాను. చేసి ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మరి ఇక్కడ స్ప్లైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేస్తాను. సో దీనికి ఏం చేస్తానంటే అవుటర్ పార్ట్ అనేది ఇక్కడ నేను -6 ఇంచెస్ అని ఇస్తాను. ఓకే, సో అంటే వాల్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి, అది మన మెయిన్ మోటో. సో కాబట్టి ఇక్కడ నేనేమో దీనికి ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 feet ఇస్తాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 10 feet అనేది ఇచ్చేసానో నాకు ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక బ్లాక్ అనేది నాకు క్రియేట్ అయింది, చూసారా. సో అంటే ఏది మనకి అంటే లోపల నుండి స్టేర్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఏంటంటే లోపల నుండి ఎక్కడైతే మనకి స్లాబ్ అయితే ఉన్నారో వాడు లోపల నుండి బయటకు వస్తాడు, అర్థమైందండి. సో అందుకని ఇక్కడ మనం అట్లా తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం అలా తీసేసుకున్నామో సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నది అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను ఇది సెలెక్షన్ చేశాను. సో ఇది సెలెక్షన్ చేసుకొని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్కి వచ్చాను. ఇక్కడ నేనేం చేస్తానంటే వర్టెక్సెస్ తీసుకొని ఈ వర్టెక్స్ పాయింట్స్ని నేనేం చేస్తానంటే ఇది ఇంతవరకు కూడా లోపలికి క్లోజ్ చేస్తాను. సో అంటే అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఈ సైడ్ అంతా కూడా నాకు ఈ రకంగా క్లోజ్ అయింది, చూసారా. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ నాకు ఈ పార్ట్లో ఉన్న ఎలివేషన్ ఏదైతే ఉన్నదో అంటే ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్ కదా. సో ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్కి నాకు ఇక్కడ ఏంటంటే సపోజ్ నాకు ఈ మీదది ఇది ఇక్కడ వరకు వచ్చి ఆపేసాం కదా మనం. సో ఇక్కడ ఇది వర్టెక్స్ పాయింట్స్ పెట్టుకొని సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడికి ఇలాగ పెడతాం. ఓకే, సో ఎందుకు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఈ పార్ట్లో ఇక్కడ నేను ఫేస్ తీసుకొని ఈ ఫేస్ని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ, అర్థమైందా. సో సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ ఇస్తాను. ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్లోకి వస్తాను. ఫ్రంట్ పార్ట్లోకి వచ్చిన తర్వాత ఈ పార్ట్ నేనేమో ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ని నేను ఇలా రొటేట్ చేసుకొని ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని ఇస్తాను, ఇచ్చి దీన్ని ఓకే అని చెప్తాను. ఓకే అని చెప్పిన తర్వాత దీన్ని ఏదైతే మనకిక్కడ ఇలా తీసుకున్నామో ఈ సైడ్ వ్యూలో నేనేం చేస్తానంటే అప్ టు
నాకు ఇది ఆల్మోస్ట్ మనకి దీన్ని ఇక్కడ వరకు నేను కలిపేస్తాను లోపలికి. ఓకే, సో కలిపేస్తే నాకేమవుతుందంటే ఈ రకంగా నాకు క్రియేట్ అవుతుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఏంటంటే నాకు ఇలా చేయడం వల్ల నాకు ఇక్కడ ఈ టాప్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ టాప్ పార్ట్లో నాకు ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ నేను లైట్స్ పెట్టుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఈ వ్యూలోకి ఇలా తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఈ ఫేస్ సెలెక్ట్ చేసి ఒక 4 ఇంచెస్ క్రియేట్ చేస్తాను. ఒక 4 ఇంచెస్. అంటే ఎందుకు అక్కడ బేస్మెంట్ ఆఫ్ ద లైటింగ్స్ అనేవి రావడం కోసం. సో అది కూడా కాకపోతే ఎక్స్క్లూడ్ ఈ రెండో కూడా ఇలా ఈక్వల్ చేసేస్తే సో అప్పుడు నాకేంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని ఇక్కడ ఇవి ఏవైతే సపోర్ట్స్ ఉన్నాయో మళ్ళీ నేను టాప్ వ్యూలోకి వెళ్తాను. ఇక్కడ సో టాప్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత దీన్ని షిఫ్ట్ డ్రాగ్ ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని దీన్ని నేను ఇలా అడ్జస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇది ఇక్కడ షిఫ్ట్ డ్రాగ్ చేస్తాను. చేసి నేను ఇక్కడ షిఫ్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ 4 కాపీస్ ఇస్తాను. అంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఇలా వస్తుంది ఇది బేస్మెంట్. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీటిని ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా వచ్చింది కదా, సో ఇక్కడ నాకు ఇవి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ వ్యూలో ఏం చేస్తానంటే షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని ఇక్కడ ఇలా సెంటర్కి ఇలా పెట్టి సో ఓవరాల్గా మనకి ఇలా తీసుకుంటే మనకు ఒక ఎలివేషన్లో ఏంటంటే చాలా వరకు మనం ఒక లుక్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయగలుగుతాం. అర్థమైందండి? అంటే డిపెండ్ ఆన్ అంటే మనకి ఒకటే మెయిన్ ఏంటంటే ఆబ్జెక్ట్ తాలూకా ఎలివేషన్స్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే మనకి ఒక ఐడియా అనేది మనకు ఉండాలి. ఫస్ట్ ఎలా చేయాలి, ఎలా చేస్తే నాకు దాన్ని నేను లింక్ కలపగలను అనేది ఫస్ట్ మనకి ఎప్పుడైతే బేస్మెంట్ అనేది మనకి తెలుస్తుందో సో డెఫినెట్గా మనకి దాని తాలూకా అవుట్పుట్ అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ షేప్లోకి వెళ్ళి రెక్టాంగిల్లోకి వెళ్ళి ఆటో గ్రిడ్ ఆన్ చేసి ఉన్నది కాబట్టి
ఇక్కడ నేనేమో స్నాప్ టూల్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను డ్రాగ్ చేస్తాను. సో ఇక్కడ ఇదేం చేస్తాను, నేను డైరెక్ట్గా నేను ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను. ఇది ఎంత ఎక్స్ట్రూడింగ్ అంటే నాకు 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ ఎక్స్ట్రూడ్ చేసుకొని దీన్నేమో నేను ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇటువైపు అలాగే ఇటువైపు కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రూడ్ ఇవ్వాలి. ఇక్కడ ఇందులో ఏం చేయాలంటే మనం లోకల్ నార్మల్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేయాలంటే 3 feet ఇస్తాను. ఓకే, ఒక 3 feet స్లాబ్ లాగా దానికి అక్కడ క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. అంటే ఇలా మనకు ఒక దీనిలాగా క్రియేట్ అవుతుంది. అంటే లైట్స్ అది మనం పెట్టుకోవడానికి మనం కావాల్సిన అరేంజ్మెంట్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమేనమ్మా? అంటే మనం మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే సో మ్యాక్సిమం మనం ఈ డిజైన్స్ని అంటే ఏదైతే ఎలివేషన్ పార్ట్ ఉందో ఆ ఎలివేషన్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి మనం క్రియేట్ చేసిన దాన్ని బట్టి మనకి లుక్ అనేది క్రియేట్ అవుతుంది హౌస్కి. ఓకే, అంటే ఇంకా మనకి ఏంటంటే కాంపౌండ్ వాల్ ఒకటి ఉన్నది. సో కాంపౌండ్ వాల్ కూడా మనం కంప్లీట్గా అంటే ఇంకా మనకి ఎలివేషన్లో ఇంకా చిన్న పార్ట్స్ ఉండిపోయింది. అంటే బ్యాక్ కూడా మనకి పారాపెట్ వాల్ అనేది ఉండిపోయింది. సో బ్యాక్న మనం కూడా తయారు చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ పార్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి నాకేమవుతుందంటే ఒక లుక్ అనేది క్రియేట్ అయిపోద్ది, ఫార్మేషన్ అవుతుంది హౌస్కి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్లో నాకు పారాపెట్ వాల్ అనేది రావాలి కాబట్టి ఇక్కడ నేను Alt W1 తీసుకొని ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఒక జామెట్రీలోకి వచ్చి స్టాండర్డ్ ప్రిమిటివ్స్, ఇందులో స్టాండర్డ్ ప్రిమిటివ్స్ బాక్స్ అనేది తీసుకొని నాకు ఇక్కడ నుండి ఈ ఎండింగ్ వరకు ఇలాగిస్తున్నాను. స్నాపింగ్ అనేది తీసి ఇక్కడ నాకు లెంత్ ఏమో 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. హైట్ ఏమో ఇక్కడ 3 feet పెట్టుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత విత్ మనం ఇవ్వాల్సిన లేదు. అండ్ మోరవర్ ఇక్కడ నేను ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ నేను స్నాప్ టూల్ అనేది ఆపేస్తే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ నేను స్నాప్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఎలాగా అంటే ఎగ్జాక్ట్గా నాకు అక్కడ అది స్నాపింగ్ అయిపోయింది చూసారా. సో అది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏం చేస్తానంటే నేను బాక్స్ తీసుకొని నాకు స్నాపింగ్ అనేది పెట్టుకొని
ఇక్కడ నుండి ఇలా పెట్టుకొని దీనికి హైట్ పెట్టుకొని ఇది ఇక్కడ హైట్ ఏమో 3 feet పెట్టుకుంటే, సో ఆల్రెడీ మనం అక్కడ స్నాపింగ్ అని పెట్టుకున్నాం కాబట్టి సో అది మళ్ళీ మనకు ఆ సైడ్ అక్కడ ఎగ్జాక్ట్గా సరిపోయిందా అనేది ఇక్కడ మనకి ఇది సరిపోయింది. ఓకే, ఎందుకంటే మనం స్నాప్ టూల్తో తీసుకున్నాం కాబట్టి సో ఎగ్జాక్ట్గా మనకు అలా వచ్చేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని ఇక్కడ కూడా నేను ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా సో ఇక్కడ Alt W తీసుకొని మనం ఎలివేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి మెటీరియల్స్ పెట్టుకోవడం కూడా అంతకన్నా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందండి? సరే, స్నాపింగ్ ఇది కరెక్ట్గా మనం సో ఇక్కడ ఇది సరిపోయినది. ఓకే, సో నాకు ఇంకా ఒక చిన్న పార్టే ఉండిపోయింది, పారాపెట్ వాళ్ళు ఒక చిన్న గ్యాప్ అన్నమాట. ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది కూడా మనకి సరిపోయింది. ఇది కూడా ఏంటంటే కిందకి వెళ్ళింది. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఎడిటబుల్ పాలిగా పేస్ట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పి సిక్స్ ఇంచెస్ అని ఇస్తే సో నాకు అక్కడ ఎగ్జాక్ట్గా అంటే ఆల్మోస్ట్ మనం అంటే ఇంకా చిన్న చిన్న పార్ట్ ఉండిపోయింది ఎలివేషన్ మనం చేయవలసింది, అది మనం నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. ఓకే, సో మ్యాక్సిమం మనకు అయింది, నో ప్రాబ్లం.